సింగరేణి సంస్థ విస్తరణ ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించామని సీఎండీ బుద్ధ ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు ఇతర రాష్ట్రాల బొగ్గు బ్లాకులను పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. విద్యుత్ కేంద్రాలకు బొగ్గు అవసరాల దృష్ట్యా ఉత్పత్తి పెంచేందుకు ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ పర్యటనలో భాగంగా ఆయన 11వ బొగ్గు గని సందర్శించారు. 12 కోట్లతో ఏర్పాటు చేసిన మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్టింగ్ సిస్టమ్ను ప్రారంభించారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. చాలా కీలకమైన అంశం సింగరేణి క్వాలిటీస్. సింగరేణి క్వాలిటీస్ ప్రత్యేకంగా దక్షిణ భారత్లో ఉన్న అన్ని థర్మల్ పవర్ స్టేషన్స్కి గతంలో మనమే కోల్ ఇచ్చేవాళ్ళం. కానీ 2014 తర్వాత ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తర్వాత ఈ కోల్ అలొకేషన్ నుంచి కోల్ ఆప్షన్ ఎప్పుడు మారిందో అప్పటి నుంచి మాతో పాటు ఈ కోల్ సప్లై చేయడంలో చాలా వేరే వేరే ప్లేయర్స్ కూడా ఈ అరీనాలో రావడం జరిగింది. లాస్ట్ 10 yearsలో మన ప్రొడక్షన్ 60 నుంచి 65 మధ్యలో స్టాగ్నేట్ అయింది. ఆ 60 నుంచి 60 మధ్య మిలియన్ టన్స్ ఉన్న దానికి ఏ విధంగా మనం 75 to 80 మిలియన్ టన్స్ తీసుకువెళ్తే మనం ఎంతమందికైనా మనం సపోర్ట్